హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఆడబిడ్డ నిధికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మన ప్రభుత్వం నుండి. అదేంటంటే మహిళలకు వచ్చేసి భారీ బ్యాడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది. అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తారు, అలాగే ఇక ఆడబిడ్డ నిధికి సంబంధించిన డబ్బులు పొందడానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే యూజ్ అవుతుంది. 10 మందికి ఈ వీడియో అనేది పాస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అందరికంటే ముందుగా ఈ యొక్క అప్డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క బ్యాడ్ న్యూస్ ఏంటి, ఈ యొక్క మహిళలకు సంబంధించి అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మన యొక్క ఏపీ ప్రభుత్వం మహిళలకు భారీ బ్యాడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. ఎందుకు ఇంతకు ఏమైంది, ఎందుకు ఈ యొక్క బ్యాడ్ న్యూస్ అని అంటే కనుక నేనైతే చాలా మందికి అంటే లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. దసరా కానుకగా 18,000 అయితే ఆడబిడ్డ నిధికి సంబంధించి డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి, అలాగే ప్రతి మహిళకు కూడా ఇస్తారని చెప్పేసి వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఆ వీడియోలో అయితే చాలా మంది అయితే కమెంట్స్ అయితే చేయడం జరిగింది. నిజంగా డబ్బులు వస్తాయా రావా, ఎవరికి వస్తాయి, ఈ అర్హత ఏంటి అని అయితే కమెంట్ అయితే చేస్తున్నారనమాట. దాని గురించి అయితే చెప్తున్నాను. మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే దసరాకి ఈ యొక్క 1,500 రూపాయలు అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి మనకు స్ట్రాంగ్గా అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఇక్కడ మనకు 2 ప్రాబ్లమ్స్ అయితే వచ్చి పడ్డాయి అనమాట. అవేంటంటే ఒకటి వచ్చేసి వాహన మిత్ర. దీనివల్ల అయితే మనకు ఆపడం అయితే జరిగిందనమాట. రెండోది వచ్చేసి దీంట్లో కొన్ని విషయాలు అయితే చర్చించడం అయితే జరిగిందనమాట. అవేంటంటే అవి ఈ యొక్క డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. మనకు మహిళలు ఏపీ రాష్ట్రం అంతా కూడా కొన్ని కోట్ల మంది అయితే ఉన్నారనమాట. ఈ కొన్ని కోట్ల మందికి వేల కోట్ల రూపాయలు అయితే అవుతాయని చెప్పేసి సంవత్సరానికి గాను నెలకి. అందుకని చెప్పి దీంట్లో కేవలం ప్రభుత్వం అయితే అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి, అర్హులు మాత్రమే అనర్హులకి ఇవ్వమని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అంటే కొంతమందికి మాత్రమే ఇస్తాము అని నిర్ణయించుకోవడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో మనం అయితే క్లియర్గా అయితే తెలుసు ఎవరెవరికి ఈ యొక్క 1,500 రూపాయలు ఇస్తారు, ఎవరు అర్హులు, ఈ 1,500 రూపాయలు పొందాలి అంటే కొత్త రూల్స్ కూడా రావడం అయితే జరిగాయి అనమాట. మరి ఎవరెవరికి ఇస్తారు, ఏమేం కావాలి, ఏం డాక్యుమెంట్స్ ఉండాలి, పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అయితే అందిస్తాను అనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరానికి కూడా మనం దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. కానీ మన ప్రభుత్వం ఏంటంటే ఒక్కొక్కరికి కూడా మనకు చాలా హామీలు అయితే ఇచ్చారనమాట. చాలా స్కీమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. చాలా పథకాలు కూడా ఎలిజిబుల్ అవుతూనే ఉన్నాయన్నమాట. మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతి మహిళకు కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆర్థిక ఖర్చులకు కావచ్చు, అలాగే ఇంట్లో ఖర్చులకు కావచ్చు, వాటికి సంబంధించి ఉంటుందని చెప్పేసి నెలకు 1,500 రూపాయలు అనేది ప్రతి మహిళకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. కానీ ఇంతవరకు అయితే ఇవ్వలేదు. కానుకలుగా ఎలాగైనా సరే ఈ యొక్క స్కీమ్ని రిలీజ్ చేయాలని చెప్పి ఎంతో గట్టిగా అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగిందనమాట. కానీ దసరా కానుక అయితే ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ముఖ్యంగా వచ్చేసి వాహన మిత్ర ఆటో ట్యాక్సీ డ్రైవర్లు అయితే మనకు ఫ్రీ బస్ అయితే పెట్టడం అయితే జరిగింది కదా. ఈ యొక్క ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు అందరూ కూడా ధర్నాలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. వాళ్ళకున్న సమస్యలను నిరసన చేయడం అయితే జరిగింది కాబట్టి చాలామంది బస్సుల్లో కూడా బెగ్గింగ్ చేసుకోవడం, అలాంటి వీడియోలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. చేస్తూ వీడియో తీసి అప్లోడ్ చేయడం అండ్ ఇవన్నీ కూడా జరిగిందనమాట. అయితే న్యూస్లో అంతా కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఏంటంటే మహిళలను ఆపడం అయితే జరిగిందనమాట. వాళ్ళకు న్యాయం చేయడానికి మహిళలకు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆపడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క వాహన మిత్ర పథకానికి వచ్చేసి ఆటో ట్యాక్సీ డ్రైవర్లు అందరికీ కూడా 15,000 రూపాయలనైతే అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. గత ప్రభుత్వంలో వచ్చేసి ఒకసారి 10,000, ఒకసారి 12,000 ఈ విధంగా అయితే ఆటో డ్రైవర్లకు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే
సో వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి 15,000 రూపాయలను అనేది సంవత్సరానికి అయితే వాళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ కారణంగా మనకు వాళ్ళ స్కీమ్ని రిలీజ్ చేస్తారనమాట. అలాగే మహిళలకు కూడా రిలీజ్ చేయాలి అంటే సో బడ్జెట్ అనేది లేకపోవడం వల్లే సో అప్పుడైతే ఆపేశారనమాట. మరి ఇంతకీ ఎప్పుడు ఇస్తారని చూసుకున్నట్లయితే కనుక సో దీపావళికి అయితే సో 200% దీపావళికి ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీపావళి కానుకలుగా ఈ డబ్బులు అయితే ఇస్తారు. ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలనైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకైతే పడతాయన్నమాట. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు పెళ్ళి కాని వాళ్ళకైతే ఇవ్వరనమాట. సో పెళ్లి కాని వాళ్ళకు ఈ యొక్క 1,500 రూపాయలు అయితే ఇవ్వరని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి పెళ్లి కాని వాళ్ళకి అలాగే మనకు ఒక 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కూడా పెట్టారనమాట. సో 4 చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, సో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకు, గవర్నమెంట్ పెన్షన్లు పొందే వాళ్ళకు, సో మీ యొక్క కుటుంబంలో 1000 చదరపు అడుగుల కంటే మాగాణి ఉన్నవారికి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే రావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. అయితే మనకు ఇంకొక విషయం ఏంటంటే మహిళలకు పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఇవ్వరనమాట. సో కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇస్తారనమాట. సో అది కూడా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకైతే ఇస్తారంట. సో ఇక్కడ వచ్చేసి 25 సంవత్సరాల నుంచి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వయసు ఉంది, చాలా వయసు ఉంది, కానీ పెళ్లి కాలేదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెళ్లి కాకుండా 25 సంవత్సరాలు 28 సంవత్సరాల వరకు లేడీస్ అయితే పెళ్లి కాకుండా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు 100% అయితే 1,500 రూపాయలు వస్తుందన్నమాట. సో వాళ్ళకు ఏజ్ అయి ఉంటుంది కాబట్టి సో కొన్ని కారణాల వల్ల వాళ్ళకు మ్యారేజ్ అవ్వకపోవచ్చు, అయి ఉండకపోవచ్చు. సో దానివల్ల కూడా సో అలాంటి వాళ్ళకు ఈ యొక్క 1,500 రూపాయలు అయితే నెలకు ఇస్తారనమాట. నిజంగా ఇదైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే 25 సంవత్సరాలు అయ్యి కూడా వాళ్ళకి పెళ్లి కాకుండా వాళ్ళు పుట్టింట్లోనే ఉండి, సో పుట్టింట్లో అంటే వాళ్ళ ఖర్చులకు వాళ్ళని వీళ్ళను అడుక్కోకుండా సో వాళ్ళ ఖర్చులు వాళ్ళే భరించుకునేలాగా సో వాళ్ళకు 1,500 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈ మధ్య అయితే మనకు P4 సర్వే కూడా జరిగిందనమాట. ఈ యొక్క P4 సర్వే అంటే సో మీ ఇంట్లో బైక్ ఉందా, వాషింగ్ మిషన్ ఉన్నాయా, అలాగే వీళ్ళకు పెద్ద ఇల్లు ఉందా, రిచ్గా ఉన్నారా అన్నట్లుగా మాకు P4 సర్వే అయితే జరిగిందనమాట. ఈ సర్వే కూడా దీనికి కూడా భాగం అయితే ఉందన్నమాట. సో ఏంటంటే ఈ యొక్క P4 సర్వేలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే ఇంట్లో రిచ్గా ఫర్నిచర్ అంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు సో ఉండటం, బైకులు ఉండటం, అలాగే ఆటోలు ఉండటం, సో ఇలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళకు కొంచెం బాగా ఉన్నవాళ్ళని ఇలాంటి ఉన్న వాళ్ళకు అలాంటి ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు ఈ యొక్క డబ్బులు అయితే సో ఇవ్వమని చెప్పేసి రావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. కేవలం ఎవరైతే పేదలు ఉంటారో సో అలాంటి వాళ్లకు మాత్రమే ఈ యొక్క ఆర్థిక సహాయం అయితే చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. సో మనకి దీపావళి కానుకగా అయితే ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయాలు ఆదేశాలను అయితే జారీ చేసిందనమాట. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది మొత్తం కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే మొత్తం అన్ని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ కేవైసీ బ్యాంక్ ఎలా లింక్ చేసుకోవాలి, ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలి, సో కంప్లీట్గా చెప్పానమాట. సో వెళ్ళి ఆ వీడియో అయితే చూసుకోవచ్చు మీరు. సో ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు, అవన్నీ రెడీ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. సో దీపావళి కానుక అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన 1,500 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు అయితే సో రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం నుండి అయితే మనకు స్పష్టత అయితే ఉందన్నమాట. ఈ యొక్క డాక్యుమెంట్స్ గురించి లేదంటే ఇంకెలా అప్లై చేసుకోవాలన్న దాని గురించి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.